అండి సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ వచ్చేటప్పుడు ఏంటి అంటే మనకి ఇల్లంతా వేడిగా ఉంటుంది. ముఖ్యంగా బెడ్రూమ్ కూడా చాలా వేడిగా ఉంటుంది కదా. అయితే మన ఇంట్లో ఏసీ, కూలర్ ఏమీ లేకపోయినా ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారనుకోండి, ఇల్లు అనేది ఊటీలా చల్లగా ఉంటుంది. అలాగే మీ టైంని, మనీని సేవ్ చేసుకునే కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా చూడండి. ఫస్ట్ యూజ్ఫుల్ టిప్ అండి. మనము టమాటాలు మార్కెట్ నుంచి ఒకేసారి ఇలా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇవి ఇలా కవర్లో ఇస్తూ ఉంటారు. తెచ్చుకున్న వెంటనే వీటిని ఏం చేస్తామంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని యూజ్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఎక్కువ తెచ్చుకునేటప్పుడు అవి కుళ్ళిపోయి లోపల మెత్తగా కమిలిపోతూ ఉంటాయి. మనకే కాదండి, ఈ వేడి అనేది ఇలా వెజిటేబుల్స్ అంటే ఈ టమాటాలు ఇవి కూడా చాలా త్వరగా పాడైపోతాయి. ఆ వేడికి కమిలిపోయి ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా టమాటాలు పాడైపోకుండా ఉండాలి అంటే ఇలా ఒక్కసారి చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, ఇంట్లో న్యూస్ పేపర్స్ ఎలానో ఉంటాయి కదా, ఇలా చిన్న చిన్న న్యూస్ పేపర్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఈ విధంగా టమాటా మొదలు ఉంటుంది కదండి, సో తొడుము అన్నమాట. ఈ తొడుముని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇలా బోర్లించి పెట్టేసి ఇలా మనం న్యూస్ పేపర్ని కనుక ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏదైనా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అవి లోపల కమిలిపోకుండా పాడైపోకుండా చాలా ఎక్కువ రోజులు అయితే ఉంటాయి. ఇలా ఎక్కువ తెచ్చుకునేటప్పుడు ఏంటంటే తక్కువ తెచ్చుకుంటే 2-3 డేస్లో అయిపోతాయి, లేదా 1 వీక్లో అయిపోతాయి. కానీ ఇలా ఎక్కువగా తెచ్చుకున్నాం అనుకోండి, అవి 1 వీక్ కంటే కూడా ఒక ఎక్కువ రోజులే వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ టిప్ తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకి పాడైపోకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆ తొడిమి పాడవకుండా ఉన్నది అంటే టమాటా లోపల కూడా మనకి ఫ్రెష్గానే ఉంటుంది. సో తొడిమినే మనం ఈ విధంగా న్యూస్ పేపర్ వైపు పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి. నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్ అండి. మనము ఇంట్లో ఇలాంటి వాటర్ జగ్గులు అనేవి వాడుతూ ఉంటాం కదా, వాటర్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము. ఇంకా ఈ సమ్మర్ కాబట్టి వాటర్ ముందుగానే ఫుల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడం లాంటివి చేస్తూ ఉంటాము. బట్ నేనైతే ఫ్రిడ్జ్ వాటర్ కూడా అంత సేఫ్ అయితే కాదు. లేదు ఫ్రిడ్జ్ వాటర్ తాగాలి, ఎండను పడి వచ్చాము తాగాలనిపిస్తుంది అంటేనే అప్పుడు తాగండి. కానీ మీరు ఫ్రిడ్జ్ ఉంది కదా అని అంటే డైలీ కూడా వాటర్ బాటిల్స్లో వాటర్ పట్టేసి లేదా డ్రింక్ బాటిల్స్ పెట్టేసి ఇంకా మీరు తాగడం, పిల్లలకి ఇవ్వడం లాంటివి అస్సలు చేయకండి. ఫ్రిడ్జ్ వాటర్ అయితే అస్సలు ఎప్పుడు సేఫ్ కాదు. సో చూసారు కదా, ఇలాంటి వాటర్ జగ్గుల లోపల ఏంటి అంటే మనకి కనిపించదు కానీ లోపల నాచు పట్టేసి మురికిగా ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు వీటిని చేయి పెట్టి క్లీన్ చేయకుండా చూడండి, కొంచెం హాట్ వాటర్ వేసేసి ఇలా 2-3 సార్లు రఫ్ చేసామనుకోండి, గులకరిస్తే చాలు. లోపల ఉన్న డస్ట్ ఏదైనా ఉన్నా, నాచు ఏదైనా ఉన్నా సరే మొత్తము కూడా పోతుంది. ఇదైతే కొత్త జగ్గే కాబట్టి ఇది నీట్గానే ఉంది, లోపల ఏమీ కూడా లేదండి. అందుకోసం నేను కొంచెం ఒక గ్లాసుడు వాటర్ వేసేసి క్లీన్ చేసేసాను. ఇలాంటి వాటర్ బాటిల్స్ ఏవైనా ఉన్నా సరే మీరు వాటర్ బాటిల్స్ అయినా సరే ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్పు, ఇది పిల్లలకి యూజ్ అవుతుంది, మనకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. లేడీస్ అందరికీ అయితే మాత్రం ఇది బాగా యూజ్ అవుతుందనే చెప్పొచ్చు. మనకి ఏంటి అంటే ఇప్పుడు ఇంకా ఈ పెళ్ళిళ్ళ సీజను ఏప్రిల్ మేలో ఏంటి అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ గట్టు ఉంటూ ఉంటాయి కదా. సో మనము ఎంత నీట్గా రెడీ అయినా సరే నెయిల్ పాలిష్ మాత్రం వేసుకునే వెళ్తామండి. నెయిల్ పాలిష్ వేస్తేనే ఇంకా నెయిల్స్కి అందంగా ఉంటుంది. ఆ నెయిల్స్ వేసుకునేటప్పుడు ఈ నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇంకా పిల్లలంటే మాత్రం ఇంకా వాళ్ళ డ్రెస్కి అంటించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. పిల్లలే కాదు మనమైనా సరే నెయిల్ పాలిష్ పెట్టుకొని వెంటనే మళ్ళీ మనము ఏదైనా పని చేసామనుకోండి, ఆ యొక్క అంటే నెయిల్స్కున్న నెయిల్ పాలిష్ అనేది రిమూవ్ అయిపోతుంది. లేదు అంటే ఆ నెయిల్ పాలిష్ అనేది మన చీరలకు కానీ డ్రెస్సెస్కి కానీ అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అలా అంటుకోకుండా ఉండాలి, నెయిల్ పాలిష్ త్వరగా డ్రై అయిపోవాలి, ఆరిపోవాలి అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏదైనా ఒక బౌల్లో తీసుకొని కూలింగ్ వాటర్ వేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నవి ఫ్రిడ్జ్లో పెట్టిన వాటరు, కూలింగ్ వాటర్ అండి. ఇలా కూలింగ్ వాటర్ని ఏదైనా ఒక బాక్స్లో వేసేసి మీరు నెయిల్స్ని ఈ విధంగా 2-3 మినిట్స్ పాటు అలానే ఉంచండి. ఇలా ఉంచడం వల్ల ఏంటి అంటే మీకు మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్నాం కాబట్టి ఆ నెయిల్ పాలిష్ అంతా కూడా చాలా త్వరగా డ్రై అయిపోతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నార్మల్ వాటర్ కంటే కూడా కూలింగ్ వాటర్ అయితేనే ఈ టిప్ అనేది వర్క్ అవుతుంది. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే పిల్లలకు మనం పెట్టేటప్పుడు కూడా వాళ్ళ డ్రెస్కి కూడా అంటిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో పిల్లలకు కూడా ఎప్పుడైనా నెయిల్ పాలిష్ పెట్టేటప్పుడు ఈ విధంగా వాళ్ళకి త్వరగా డ్రై అయిపోవాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ట్రై చేయండి. మీకు నచ్చితేనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? హెయిర్ ఫాల్ అండి, అలాగే డాండ్రఫ్, నెక్స్ట్ వైట్ హెయిర్. సో వీటిని మనం రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే షాంపూస్ వాడతాము, రకరకాల షాంపూస్ ఎంత కాస్ట్ అయినా పెట్టుకుంటూ ఉంటాము. హెయిర్ ఫాల్ తగ్గుతుందేమో లేదా డాండ్రఫ్ తగ్గుతుందేమో అని. సో మీరు ఎన్ని రకాల హెయిర్ ఫాల్కి తగ్గట్టుగా షాంపూ కానీ లేదా కండిషనర్స్ ఏవి యూజ్ చేసినా సరే ముందు మనము హెయిర్ని కూంబింగ్ చేసుకుంటాం, అంటే దువ్వుకుంటాం కాబట్టి దువ్వలను ఫస్ట్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్
ఇంపార్టెంట్. దువ్వెనలు మనం ఎప్పటికప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అనగానే కొంతమంది సోప్‌తో క్లీన్ చేయడం లేదా నార్మల్‌గా బ్రష్‌తో క్లీన్ చేసేస్తూ ఉంటారు. బట్ అలా కాదండి. మీరు ఏ షాంపూ అయితే మీరు హెడ్ బాత్‌కి యూజ్ చేస్తారో అంటే తలంటు స్నానం చేస్తారు కదా! షాంపూ వాడతారా? ఆ షాంపూనే కొంచెం తీసుకొని ఈ విధంగా దువ్వెనల పైన కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు దువ్వెనలు క్లీన్ చేసుకోవాలంటే ఏదైనా ఒక ఇలా వెడల్పాటి ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం హాట్ వాటర్ వేయండి. గోరువెచ్చగా వాటర్ ఉంటే సరిపోతుంది. ఈ వాటర్ వేసుకున్న తర్వాత దువ్వెనలు వేసేసి షాంపూని కూడా దానిపైన వేసేసి ఒక 15 మినిట్స్ పాటు కూడా బాగా నాననియండి. ఆ తర్వాత ఇలా పనికిరాని బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసుకుంటే ఆ దువ్వెన లోపల ఉన్న మురికి కానీ డస్ట్ కానీ అంతా కూడా ఇలా నీట్గా క్లీన్ అయిపోతుంది. మీరు ఎక్కువ ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎప్పుడైనా సరే మీరు హెయిర్ ఫాల్ తగ్గాలి లేదా ఈ డాండ్రఫ్ తగ్గాలి, వైట్ హెయిర్ తగ్గాలి అంటే కండిషన్స్ కానీ లేదా షాంపూస్ కానీ ఇలాంటివి చేంజ్ చేసే ముందు ఆయిల్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసే ముందు మీరు ఈ యొక్క దువ్వెనలు క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దువ్వెనలు కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు కాదు, 3 డేస్కి ఒక్కసారైనా సరే తప్పకుండా దువ్వెనలు క్లీన్ చేయాలి. సో మీరు యూజ్ చేసే షాంపూ అంటే కాదు, మీ దగ్గర ఏ షాంపూ అవైలబుల్గా ఉంటే ఆ షాంపూని ఇలాగా హాట్ వాటర్లో వేసేసుకొని ఇలా దువ్వెలు మొత్తం కూడా ఆ షాంపూ స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకొని బ్రష్తో క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. చూసారు కదా ఇలా అన్నమాట. తర్వాత మీరు నార్మల్గా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు, ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇంకా సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ వచ్చిందంటే ఇంకా బయటే కాదండి, ఇంట్లో కూడా ముఖ్యంగా పడుకునేటప్పుడు కూడా నిద్ర కరెక్ట్గా పట్టదు. పడుకున్నామంటే చాలు ఒకవైపు మొత్తము కూడా ఎటువైపు పడుకుంటే అటువైపు మొత్తం మనకి ఎలా ఉంటుందంటే తడిలాగా అయిపోతుంది. చెమట మొత్తం పట్టేస్తూ ఉంటుంది కదా. ఇంట్లో ఏసీ లేదు, కూలర్ లేదు, నార్మల్ ఫ్యానే ఉంది అనేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో మీకు చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు ఎంత చల్లగా ఉంది అనేది. ఇక్కడైతే నేను బెడ్షీట్స్ అయితే చూపిస్తున్నాను. ఒక పొడవుగా ఉన్న ఒక బెడ్షీట్ని అయితే నేను ఇలా వాటర్లోని నార్మల్గా ఈ వాటర్లో ఏమీ వేయవలసిన అవసరం లేదు. చల్లటి వాటర్లో మనం ఎలా అయితే తడుపుకుంటామో అదే విధంగా ఇలా బెడ్షీట్ని తడుపుకోవాలి. వాటర్ మొత్తం పిండకండి. వాటర్ మనకి కొంచెమైనా సరే ఉండాలి, డ్రాప్స్ లాగా పడే విధంగా ఉంచుకోవాలన్నమాట. సో నేను ఒక దుప్పటి అలాగే ఒక బెడ్షీట్ని తీసుకున్నాను. మీరు లేదు అంటే కాటన్ శారీస్ ఇంట్లో ఉంటే మోర్ దెన్ బెటరు. సో శారీస్, కాటన్ శారీస్ నా దగ్గర లేవు, అందుకోసం నేను ఇలా పొడవుగా ఉన్న ఒక బెడ్షీట్ని అయితే తీసుకున్నానండి. ఈ రెండింటిని కూడా ఫస్ట్ ఇలా నీట్గా తడుపుకొని చూసారు కదా, ఇలా మనం పిండితే వాటర్ రావాలన్నమాట. అలా ఉండాలి, ఇలా అంటే తడిగా ఉండాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఫ్యాన్ చూపిస్తున్నాను. ఇలా ఫ్యాన్ వేసుకున్న తర్వాత మనకిప్పుడు ఈ యొక్క బెడ్షీట్ ఉంటుంది కదా, ఈ బెడ్షీట్ని మీరు ఆ చివర ఈ చివర కట్టేయండి. లేదు అంటే మధ్యలో తాడు ఏదైనా ఉన్నదనుకోండి ఈ విధంగా, సో ఆ తాడు పైన సరే వేసేసి ఇలా పెట్టారనుకోండి, మీకు చాలా అంటే చాలా చల్లగా గాలి అనేది వస్తుంది. సో మనకైతే ఇప్పుడంటే కూలర్సు, ఏసీ ఇలా వచ్చేసాయి. కానీ ఒకప్పుడు మాత్రము మనకి పల్లెటూరులో అయితే మాత్రం మన అమ్మాలు చేసే పద్ధతి అయితే ఇదేని. మన మంచము ఒక అంటే వేసారనుకోండి, ఆరు బయట అవ్వచ్చు లేదా మేడ మీద అవ్వచ్చు. మేడ మీద ఆరు బయట అయితే మనకి ఇలాంటి అవసరమే ఉండదండి, చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడంటే మనము ఆరు బయట పడుకోవడము, మేడ పైన పడుకోవడం మానేసాము. అందుకోసం మనం ఇంట్లో ఉండేటప్పుడు ఇంట్లో వేడి గాలి వస్తూ ఉంటుంది కదా, నిద్ర కరెక్ట్గా ఉండదు, పిల్లలు కూడా కరెక్ట్గా పడుకోరండి. సో అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇలా బెడ్షీట్స్ కానీ కాటన్ శారీస్ అయితే బెటర్. ఇంకా ఆ శారీస్ని తడిపేసి ఈ విధంగా ఈ చివరి నుంచి ఈ చివరికి అన్నమాట డోర్కి మీరు కట్టేశారనుకోండి, చల్లటి గాలి పైనుంచి గాలి మనకి ఫ్యాన్ గాలి వస్తూ ఉంటుంది. అలాగే మనం ఈ యొక్క బెడ్షీట్స్కి ఇంకా ఎయిర్ ఉంది అంటే మనకేంటి అంటే తడి ఉంది కాబట్టి మనకి ఆ గాలి వస్తున్న కొలది మనకి చల్లగా ఉంటుంది. రూమ్ అంతా కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి.